ఆహాజు ఆహాజు యొక్క చరిత్ర చూసుకుంటుంటే ఈయన యూదా రాజు. సుమారుగా క్రీస్తు పూర్వం 735 నుంచి 715 వరకు 16 సంవత్సరాలు ఆహాజు రాజ్యాన్ని పాలించినాడు. ఇది ఎక్కడుందంటే మనకు బైబిల్లో 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అయితే ఈయన కుటుంబం చూసుకుంటే అయితే తండ్రి యోతాము, కుమారుడు హిజ్కియా ఒక మంచి రాజుగా ఉన్నాడు. ఆహాజ్ మాత్రం ఒక చెడ్డ రాజుగానే మిగిలిపోయాడు. ఆశ్చర్యకరం ఏమిటంటే ఇక్కడ చెడ్డరాజు ఆహాజు, కానీ కొడుకు మాత్రం హిజ్కియా మంచోడు పుట్టాడు. ఆహాజ్కి చెడ్డరాజుకైనా మంచివాడుగా పుట్టాడు. ఆహాజ్ చేసిన పాపాలు ఏంటి అని మనం ఒకసారి చూసినట్టయితే ఈయన విగ్రహారాధనను ప్రోత్సహించాడు. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఇతర దేవతలను ఆరాధించాడు. ఈయన తమ కుమారుల్ని ఏం చేసినాడంటే అగ్నిగుండాల్లో దాటించేశాడు. ఈ పద్ధతిని ఆరాధనగా చూశాడు. ఇది విగ్రహారాధన చేసి ఉన్నాడు. ఎవరంటే ఆహాజు దేవాలయాన్ని మార్చివేశాడు. ఎలా మార్చివేశాడంటే 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుంచి 11లో దమస్క ప్రాంతంలో చూసిండు విదేశీ బలిపీఠాన్ని. యెరూషలేంలో అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కట్టాలని చూసిండు. యెహోవా బలిపీఠాన్ని పక్కన పెట్టేశాడు. ఎవరంటే ఆహాజు. యెహోవా మందిరంలో ఉన్న బలిపీఠానికి బదులుగా విదేశీ నమూనాతో మార్చివేశాడు ఈ ఆహాజు. ఆషూరుపై ఆధారపడ్డాడు ఈ ఆహాజు రాజు. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో నేను నీ సేవకుడను, వచ్చి నన్ను రక్షింపుము అంటా ఉన్నాడు. అయితే ఈయన దేవుని మీద ఆధారపడడం లేదు, ఆషూరు రాజు మీద ఆధారపడినాడు. అంటే యూదా ఆషూరుకు బానిసలయ్యింది. దేవుని అభిప్రాయం ఏంటిదంటే, దేవుని అభిప్రాయం 2వ రాజుల గ్రంథం 16:2లో చెబుతుంది. తన దేవుడు యెహోవా దృష్టిలో యథార్థతను చేయలేదు. దేవుని దృష్టిలో ఈ ఆహాజ్ రాజు ఎలాంటి వ్యక్తిత్వం గలవాడంటే భయపడే నాయకుడుగా ఉన్నాడు. దేవుని మాట విననివాడుగా ఉన్నాడు. రాజకీయంగా తెలివిగా కనిపించినా ఆత్మీయంగా బలహీనుడిగా ఉన్నాడు. అయితే ఆహాజ్కు భయం, విదేశీయుల మీద ఆధారపడినాడు. అయితే ఆత్మీయ పతనం అనేది జరిగింది. కానీ హిజ్కియా ముప్పు వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, దేవుని రక్షణను చూశాడని మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నాం.